జై శ్రీకృష్ణ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ మోమ్లెన్స్ సో నేను ఈరోజు శ్రీత కోసం ఇన్స్టంట్ పారిజ్ మిక్స్ చేస్తున్నాను. ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ అనమాట. మనం బయటకు వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు కుక్ చేసుకోలేము అలా అని బయట ఏదంటే అది పెట్టలేము వాళ్ళకి. సో అప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది. ఈ పారిజ్ మిక్స్ తీసుకొని వెళ్తే మనం ఈదర్ హాట్ వాటర్ కానీ మిల్క్తో కానీ కలిపి ఫీడ్ చేసేయచ్చు, బాగుంటుంది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ ఇది వెయిట్ గెయినింగ్ రెసిపీ అనమాట. పిల్లలకి అన్ని మంచి ప్రోటీన్ ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తాం కాబట్టి వాళ్ళు ఇష్టంగా తింటారు, టేస్ట్ బాగుంటుంది అండ్ వాళ్ళు వెయిట్ గెయిన్ కూడా అవుతారు, హెల్దీ వెయిట్ గెయిన్ అవుతారు. ఓకే, లెట్స్ స్టార్ట్ ది రెసిపీ. సో దీనికోసం నేను మఖానా, రోల్డ్ ఓట్స్, పోహా అండ్ మిక్స్డ్ నట్స్ తీసుకున్నాను. ఇవన్నీ ఇదైతే 1 కప్ క్వాంటిటీ అండ్ ఇవన్నీ 1/2 కప్ అనమాట. ఓన్లీ మఖానా మాత్రమే 1 కప్ అండ్ ఈ మిక్స్డ్ నట్స్, పోహా అండ్ రోల్డ్ ఓట్స్ 3 కూడా 1/2 కప్ తీసుకున్నాను. ఈ మిక్స్డ్ నట్స్లో నేనైతే ఓన్లీ ఆల్మండ్ అండ్ బాదాం తీసుకున్నాను. ఇట్స్ అప్ టు యువర్ చాయిస్. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. ఈ రోల్డ్ ఓట్స్ పోహా కోసం 2 minutes డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనకి మంచి అరోమా వస్తుంది, అప్పుడు ఆపేసుకోవాలి. నా దగ్గర ఇవే ఉన్నాయి, అంటే ఇవి పేపర్ అటుకులు అనమాట, చాలా పల్చగా ఉంటాయి. సో నా దగ్గర ఇవే ఉన్నాయి, నేను ఇవే యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర నార్మల్ అటుకులు ఉంటాయి కదా, అవి తీసుకున్నా కూడా ఓకే, ఏదైనా పర్లేదు. ఓకే, అటుకులు కూడా అయిపోయింది. నేను నట్స్కి మాత్రమే ఒక 1/2 స్పూన్ గీ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే నట్స్ని గీలో వేస్తే కొద్దిగా స్మెల్ బాగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. మనం మిక్సీ పట్టుకునే ముందు ఇది వీలైనంత చల్లగా అయిపోవాలి, ఎందుకంటే కొద్దిగా వేడిగా ఉన్నా కూడా మనకు పేస్ట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో కాసేపు అట్లనే పెట్టి వదిలేయండి, వెంటనే మిక్సీ మాత్రం పట్టకండి. నేను 1 hour పక్కన పెట్టేశాను. సో బాగా చల్లగా అయిపోయింది. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము. దీనికోసం ఏంటంటే నేను ఇక్కడ 1/4 కప్ జాగ్రీ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే శ్రిత 1 year old బేబీ కాబట్టి తనకి స్వీట్నర్ యూజ్ చేయొచ్చు. సో నేను జాగ్రీ యాడ్ చేస్తున్నాను. అండర్ 1 year బేబీస్ అయితే మాత్రం మీరు ఎలాంటి స్వీట్నర్ యాడ్ చేయకండి, షుగర్ ఇలా జాగ్రీ ఏవి యాడ్ చేయకండి. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ దేర్ హెల్త్. నేను కూడా ఇక్కడ కంప్లీట్ 1/4 కప్ ఫుల్ తీసుకోలేదు, ఇంకా కొద్దిగా తక్కువగానే తీసుకొని యాడ్ చేసి అన్నీ కలిపి మిక్సీ పట్టేసుకుంటున్నాను. మిక్సీ పట్టుకునేటప్పుడు మనం 2 to 3 టైమ్స్గా ఆపి మిక్సీ పట్టుకుంటే బెటర్. ఒకేసారిగా కంటిన్యూస్గా మిక్సీ పట్టకుండా ఆపి ఒక 2-3 టైమ్స్ మిక్స్ చేసుకుంటూ స్లోగా పట్టుకుంటే చాలా మంచిది. మిక్సీలో మనకు అంత పర్ఫెక్ట్గా ఫుల్ పౌడర్ లాగా రాదు, కొద్దిగా రఫ్గానే ఉంటుంది. సో నేనైతే జల్లెడ పట్టేసుకుంటున్నాను, ఎందుకంటే తినిపించేటప్పుడు ఆ టెక్స్చర్ కూడా సరిగ్గా ఉండదు అండ్ డైజెస్ట్ అవ్వడానికి కూడా టైం పడుతుంది మనకి ఎక్కువ రఫ్గా ఉంటే. సో జల్లెడ పట్టేసుకుంటే ఏంటంటే మనం వాటర్తో కానీ పాలతో కానీ కలిపినప్పుడు ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ తినడానికి కూడా బాగుంటుంది పిల్లలకి. జల్లెడ పట్టేసుకున్నాను. దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. మనకి ఇది 1 month వరకు స్టోర్ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఏం లేదు, బయటనే మనం 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో మన ఇన్స్టంట్ పారిజ్ మిక్స్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా బాగుంది స్మెల్, టేస్ట్ కూడా. నేను ఇప్పుడు శ్రితాకి ఫీడ్ చేస్తున్నాను విత్ వామ్ మిల్క్. తనకి వాటర్తో అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు, మిల్క్తోనే చేశాను. షీ యాక్సెప్టెడ్ వెరీ వెల్, తనకు నచ్చింది. సో నేను ప్రతిసారి మిల్క్తోనే ఫీడ్ చేస్తున్నాను. అండర్ 1 year బేబీస్కి స్వీట్నర్ ఏమి ఉండదు కాబట్టి ఒకసారి డైరెక్ట్గా మిల్క్తో కానీ వాటర్తో కానీ ఫీడ్ చేయడానికి ట్రై చేయండి.
వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే మీరు బనానా యాడ్ చేసుకోవచ్చు. సో ఎనీ న్యాచురల్ స్వీట్నర్ అంటే ఇలాంటి ఫ్రూట్స్ ఏవైనా మీరు యాడ్ చేసుకొని ఫీడ్ చేయండి. సో మీ పిల్లల్ని బట్టి వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళకి ఎలా నచ్చుతుంది తెలుసుకొని మీరు అలా డిఫరెంట్ వేస్లో ట్రై చేసి ఫీడ్ చేయండి. శ్రీతాక్ అయితే ఇది మోస్ట్ ఫేవరెట్ స్నాక్ ఐటమ్. అండ్ ప్లీజ్ డూ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సో దట్ ఎవరన్నా వెయిట్ గెయిన్ అవ్వట్లేదు బేబీస్ అనుకునే వాళ్ళకి నిజంగా బాగా హెల్ప్ అవుతుంది. మీకు ఇంకా బేబీ రెసిపీస్ ఏమైనా కావాలి అనుకుంటే ఒకసారి ఛానల్ చెక్అవుట్ చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ members. Thank you so much for watching till now. See you in the next video. Bye.